హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకే కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తన, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. నా గిన్నె ఏం కలుగుతుంది తెలుసా? నిండి పొర్లుచున్నది. ఎందుకు నిండి పొర్లుచున్నది అంటే నా దేవుడు నన్ను అలాంటి పరిస్థితులను తీసుకెళ్ళాడు, అలాంటి సిచ్యువేషన్ తీసుకెళ్ళాడు. అందుకే ఈ నెల వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. అలసినటువంటి మన జీవితాలు తృప్తిపరచడానికి రెడీగా ఉన్నాడు. కృషించినటువంటి మన జీవితాలను నింపడానికి రెడీగా ఉన్నాడు ఆయన, నింపడానికి రెడీ. అందుకొరకే ఈ వాగ్దానాలను చేసుకుని ప్రభు మనకు ఒక శ్రేష్టమైన విషయాలు తెలియజేస్తాం. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం బయట వెళ్ళిపోవాలంటే ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? ఈరోజు ఆ విషయం ఏంటో తెలుసా? ఏది శాశ్వతం? లోక ధనమా, దేవుని రాజ్యం? దేవుడు కృషిస్తున్న వారిని తృప్తిపరుస్తానంటున్నాడు, కృంగినటువంటి వారిని కూడా ఏం చేస్తానంటున్నాడు? ఆయన నింపుతానంటున్నాడు. అనగా ఈ సిచ్యువేషన్ లో, ఈ పరిస్థితుల్లో దేని మీద మనం ఆధారపడాలి? దేనికి ఎక్కువ మనం ప్రయారిటీ ఇవ్వాలి? ఎక్కువ మనము దేని మీద మనము ఒక ఫోకస్ పెట్టాలి? ఎందుకంటే ఈ లోకంలో దేవుని దగ్గర ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యం కొరకు మనము ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలా? లేకపోతే లోకంలో మనకు కావలసినటువంటి ధనం మీద ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇవ్వాలి? ఎందుకంటే ఈ రెండింటిని కూడా ఎప్పుడు కూడా మనం బ్యాలెన్స్ చేయలేము. కలిగి ఉండవలసింది ఒక దాన్ని కలిగి ఉండాలి, ఒక దాన్ని కోల్పోవాలి. ఎందుకంటే ధనమన్నది కోల్పోవాలి, దేవుని రాజ్యంతో శాశ్వతంగా జీవించడానికి కలిగి ఉండేది. ఈ రెండింటిని కూడా కలిసి నేను జీవిస్తానంటే ఏ మాత్రం కూడా అవి రెండింటి కూడా ఖాళీ కావు. ఎందుకంటే ధనము, దేవుని రాజ్యము, ఇవి రెండు కూడా మనకు ప్రాముఖ్యమైనవి. కానీ ఈ రెండిటిలో కూడా నేను నిరాశ నిస్పృహలోకి తీసుకెళ్ళేది ఏంటో తెలుసా ప్రియులారా? ధనము. ఎందుకు తెలుసా? ధనము నీకు నిరాశ నిస్పృహ తీసుకెళ్తుందంటే దేవునికి వాక్యం చెబుతుంది. దేవునికి వాక్యములు ఈ విధంగా దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసా ప్రియులారా? సామెతల గ్రంథము మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం ఏమన్నా రాయబడిందంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆ మాటకు సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం లేదు. హల్లెలూయా. ఎందుకు నువ్వు ధనము మీద ఎక్కువ మక్కువ చూపొద్దు అంటున్నాడు దేవుడు అంటే, విస్తారమైనటువంటి నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడినటువంటి జీవితం నీకు చాలు. ఎందుకో తెలుసా? విస్తారమైనటువంటి ధనము నీకు కనుక ఉన్నట్లయితే నీకు నిద్ర రాదు, నువ్వు సమాధానంగా ఉండవు. విస్తారమైన ధనం నీకు ఉన్నట్లయితే ఈరోజు 100% చెప్పగలుగుతున్నాను, 100% చెప్పగలుగుతున్నాను. విస్తారమైన ధనం ఉన్నటువంటి ప్రజలు, భూమి మీద ఉన్నటువంటి ప్రజలు మనమున్నంత మనశ్శాంతిగా బ్రతకలేకపోతున్నాం. మనం తింటున్నటువంటి ఈ భోజన పదార్థాలను చూడండి, ఇంత సమృద్ధిగా వాళ్ళు తినలేకపోతున్నారు. ఎందుకు తెలుసా ప్రియులారా? అది లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం తింటున్నారు తెలుసా? విత్తనాలు తింటున్నారు, డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. విత్తనాలు, డ్రై ఫ్రూట్స్. ఒక పూట ఖచ్చితంగా వాళ్ళకి ఉపవాసం ఉండాలి. ఎందుకంటే వాళ్ళ శరీరం సహకరించదు. డాక్టర్ గారు చెప్తారు, ఇదిగో నీవు ఈ రోజు ఉపవాసం ఉండాలి, లేకపోతే ఇది ఇంతే తినాలి. నీకు పరిమితి ఇంతే, నీకు పరిమితి ఇంతే. ఎక్కువ తింటే నీ శరీరం అయిపోతుంది, పాడైపోతుంది. అందుకొరకు బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ దేవుడు రాయించాడు, విస్తారమైన ధనము నీకు ఉన్నట్లయితే నీ జీవితంలో ఏమైపోతావు? నిన్ను నీవు శ్రమపరచుకుంటావు, నిన్ను నీవు బాధలకు తీసుకెళ్తావు. అందుకొరకే ఈ సామెత గ్రంథకర్త నెమ్మది లేకుండా విస్తారమైన ధనము నీకు ఉండండి. ధనం ఉంది కానీ ఏం లేదంటే నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు. డబ్బు ఎక్కువ పెట్టుకోవాలి, ఎవడో తిరిగిపోతుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో ఈ పరిస్థితి తెలియదు. అందుకొరకే దేవుని రాజ్యమునకు ధనం అవసరమే కాదనట్లేదు.